స్టూడెంట్ నిరుద్యోగుల తరపున నేను హుజూర్నగర్ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి నేను ఇంటింటికి తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఓటేయమని అడిగిన. ఓటేసి గెలిపిన తర్వాత ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇలా 46 జీవో తొలియకుండా మమ్మల్ని అక్రమంగా బెదిరిస్తున్నారు. ఇలా నేను ఒకటే నినాదం చెప్తుండా, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొడితే మా నిరుద్యోగులకి న్యాయం జరిగిద్ది. ఒకటే నినాదంతో ఇలా నేను చదువుకొని లైబ్రరీలోని నాకు 27 సంవత్సరాలు నేను రూపాయి కష్టపెడితే మా నాన్న ఇవాళ నేను చదువుకుంటే వాడు దొంగ జీవాలు తెచ్చిండు. మేము సూర్యాపేట నల్గొండ వాళ్ళే ఆగమైపోయినాం. హైదరాబాద్ వాళ్ళ మీద న్యాయం చేసిండు, మాకు అన్యాయం చేసిండు. ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి, మా కోసం ఏందో అర్థం చేసుకోండి. ఇవాళ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్ చుట్టూ తిరుగుతున్నాం మేము. మా చదువు ఇవాళ నువ్వు దొంగ జీవో తెస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? అది మీ రెడ్ వాళ్ళకే ఉపయోగపడుతుంది, మా లాంటి ఎస్టోళ్ళకి ఏడ ఉపయోగపడుతుంది అని నేను అందరినీ మనం చేస్తే. జై తెలంగాణ, జై నిరుద్యోగి. కుమార్ రెడ్డి మీ మీద ఎందుకు కక్ష కట్టండి, ఏమి కేసులు పెట్టండి, ఏం జరిగింది? ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము గెలిపిస్తే ఇవాళ 46 జీవో ఇది తప్పుకుంది సార్, మాకు అన్యాయం జరుగుతుంది. ఆయన దగ్గర పోతే ఆయన ఏమంటుండు, మీకు ఒక్కడికి అన్యాయం జరుగుతుందా? మాకొక్కడిగా సార్, మా ఎస్టీ లంబాడ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి, బీసీ బిడ్డలకి అన్యాయం జరిగింది సార్. సూర్యాపేట నల్గొండ వాళ్ళకి అన్యాయం జరిగింది సార్. మీరు నల్గొండ టైగర్ అనుకుంటారు, ఇలా యాడి సార్ మా ఉద్యోగాలు పోతుంది సార్ అని అడిగితే ఇలా మా మీద నటిస్తుండు. ఆయన బాడీ గార్డ్ తోటి, ఆయన బినామీలతోటి మాకు నటి కాడుకో. ఇలా హుజూర్నగర్ లోనే ఇలా జాబ్ మేళా అంట. ఎందుకు జాబ్ మేళా? ఎందుకు? బోగస్ అది ఇలా పెడతాడు, రేపు పీకిస్తాడు. ఆ బోగస్ మాకెందుకు? మాకు ఉద్యోగం వస్తే మా వెనకాల మా నాన్న వ్యవసాయం చేసుకుంటా, ఇవాళ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాను. మా నాన్న, మా అన్నయ్య వ్యవసాయం చేసుకుని బతుకుతుంటే ఇవాళ వాడు దొంగ జీవాలు తెచ్చిండి. నేను సీఎం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే, నేను సీఎం కాగానే చేస్తా అంటే వాడు రేవంత్ రెడ్డికి వాడు ఏం తెలియదు. వాడు రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఏం తెలియదు వాడికి సీఎం చేసిరు. నేను సీఎం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తే, ఈడికి సీఎం చేస్తే ఆ జియో మీద ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఇలా ఏదో దొంగగా జాబ్ మేళా, ఈ మేళా ఏముంది జాబ్ మేళాలో? ఆ దొంగ కంపెనీలు తెస్తాడు, మాకేమో ఉద్యోగం ఇచ్చినట్టు ఇట్లా చూపిస్తారు. ఆ ఉద్యోగం రేపు వెళ్ళండి పీకిస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చా. గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్తా అని చెప్పి ఇలా ప్రైవేట్ ఉద్యోగాల సైడ్ మళ్ళీ ఇస్తుండు. ఆ ప్రైవేట్ ఉద్యోగాలు ఏం చేస్తారంటే రేపో ఎల్లుండో పీకేస్తారు ఆ ఉద్యోగం. నాకు తెలుసు అది. ఎందుకంటే మొన్న ఆ సారి సైదిరెడ్డి పెట్టినప్పుడు నేను పోయినా, ఒక వారం రోజులు నన్ను పీకేసారు. ఏరే వాళ్ళని పెట్టుకోరు. ఏరే వాళ్ళు ఎవరు? ఆంధ్ర వాళ్ళని పెట్టుకోరు. నేను తెలంగాణ బిడ్డ, సూర్యాపేట తాలూకా, నేను పురిటి గడ్డ నాది. సాయుధ పోరాటం చేసిన నేను. మా నాన్న, మా తాత సాయుధ పోరాటం చేసిరు. భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమం చేసిరు. ఉద్యమకారుణ్ణి నేను. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే ఖండిస్తున్నా, ఇవాళ మా గొంతు వినండి. మీరు మమ్మల్ని న్యాయం చేయకపోతే మీకు జూబ్లీస్ లో ఎట్టా ఓడిస్తామో నేను చూపిస్తా. అంటే నిరుద్యోగుల ప్రభుత్వం మాది, మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం వాళ్ళకి ఆల్రెడీ, మేము నోటిఫికేషన్ కూడా ఇచ్చిన, జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు. నేను ఒకటే మాట అంటున్నా, 50,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన? మీరు 50,000 ఉద్యోగాలు అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలని ఏదో పత్రాలు తీసుకొని ఇలా ఉద్యోగం ఇచ్చిన అంటుడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చా అనుకోండు. ఇలా ఇప్పటిదాకా వాడు ఇచ్చింది 5,000 డిఎస్ లో కలిపిండు. వాడు ఏడ ఇచ్చిండు? 5,000 ఇచ్చిండు. వాడు ఏదేదో పత్రాలు ఇచ్చేసి ఇలా నేను ఇచ్చిన అంటే ఎవరినో పుట్టిన బిల్లని ఆయన బిడ్డ అంటాడా? ఇది జరగదు. ఎప్పటికైనా మనమే పుట్టించాలి, మనమే పిల్లలే అనాలి. కానీ ఎవరో వచ్చిన నోటిఫికేషన్ లోని నేను నోటిఫికేషన్ ఇచ్చిన అంటే ఇది ఖండిస్తున్నా. నేను నిరుద్యోగాలు జరుగుతున్నా. 1940లోనే సాయుధ పోరాటంలోనే మా తాత సాయుధ పోరాటం చేసిండు. వీడికేం తెలుసు? రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు? నేను ఒకటే, జూబ్లీ హిల్స్ లోనే ఈసారి కనుక జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో 46 జీవోను తొలగించాలి. మా గిరిజనుల బిడ్డల్ని ఆదుకోవాలి, మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఇలా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న న్యాయం జరుగుద్ది. లేకపోతే
రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక్కొక్క నిరుద్యోగి ఒక్కొక్క ఇంటికాడ పోయి చెప్తాం, వాళ్ళని వివరిస్తాం, ఎక్కడ అన్యాయం జరిగింది చెప్తాం. ఇప్పుడు దాకా నేను మీడియా ముందు ఎప్పుడు రాలే. నాకు ద్రోహం జరిగింది, నేను ఇవాళ సొంతంగా ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చిన. తెలంగాణలో నిరుద్యోగ బాకీ కార్డుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్న ఈ ఉద్దేశం? ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ వృత్తి టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న చాలామంది విద్యార్థులు వేలాది లక్షల మంది ఉడక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలకు వాళ్ళు ఓట్లేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని గెలిపించినందుకు రేవంత్ రెడ్డి గారు మాకు మంచి గుణపడం ఇచ్చిండు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతూ మీకు హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న విద్యార్థి లోకానికి నువ్వు చేస్తున్నటువంటి అన్యాయానికి మేము బలవుతున్నాం. కావున మీరు ఇంతటితో ఈ యొక్క మాయపూరితమైన మాటలను విడిచిపెట్టి మమ్మల్ని కాపాడుతూ మాకు ఇచ్చినటువంటి హామీలను మాకు జాబులు ఇవ్వాలని, మీరు ఈ యొక్క తెలంగాణలో మాకు ఫస్ట్ ఏ విధంగా అయితే మాకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో అదే ప్రకారంగా మీరు మాకు జాబులు ఇవ్వాలని కోరుతున్నాను. కానీ ఇక ముందు ఈ నిరుద్యోగ వృత్తిని మేము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీ యొక్క ప్రభుత్వంలో అబద్ధాలు ఆడే ప్రతి అడుగడుగున మేము అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ, ఈ యొక్క తెలంగాణలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు వారి యొక్క కూలినాలు చేసి తల్లిదండ్రులు కష్టపడి ఈ యొక్క పిల్లల్ని చదివించినందుకు వారికి గుణపాఠం నేర్పినవు నువ్వు. కాబట్టి వారి యొక్క ఉసురు నీకు ఉట్టిగా పోదని తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి స్టూడెంట్ తరఫున హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క నిరుద్యోగ వృత్తిని పేద కుటుంబాల నుంచి చదువుకొని వచ్చిన చాలా మంది ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూలినాలు వేసి రూపాయి సంపాదించి పిల్లల్ని చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి కడుపు కొట్టి నువ్వు వారికి మేమడలతో అన్యాయం చేస్తున్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క టోటల్గా హెచ్చరిస్తున్నానని నేను చెప్తున్నాను.